సరే కూటమి ప్రభుత్వంలో మీ అమరావతి రాజధాని ఏంటి, ఎలా కనబడుతుంది ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ఇప్పుడే ఏదైతే వసంత ఋతువులో చిగురించే తనం ఎలా అయితే వస్తుందో అలాగే ఇప్పుడు అమరావతి రాజధాని కొత్త చిగురులు వస్తున్నాయి. ఈ కొత్త చిగురుల్ని జీవం పోసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ తన వంతు సాయంగా కృషి చేస్తూ ఉన్నది. దీన్ని అందిపుచ్చుకొని ఒక్కొక్క విధంగా డెవలప్ అవుతూ కనపడతా ఉన్నది మన అమరావతి రాజధాని. పసిపిల్లోడు కనుక పోలియో వస్తే ఏ విధంగా తయారైందో దాని నివారణ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో స్టార్ట్ అయిందని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము. గత ప్రభుత్వంలో మీ అమరావతి రాజధాని ప్రాంతం ఎలా ఉండేది, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అమరావతి రాజధాని ఎలా ఉంది, మీకు ఎలా కనబడుతుంది? గత ప్రభుత్వంలో ఈ అమరావతి రాజధాని దాదాపుగా 29,000 మంది 29,000 ఎకరాలు మేము ల్యాండ్ పూలింగ్కి ఇచ్చి అన్నమో రామచంద్ర అనే పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఉన్నాము. ఏం చేయాలి ఏంటి అనే బాధ్యత విహీనంగా గత ప్రభుత్వం వ్యవహరించింది. మేము చేసిన పాపం ఏంటయ్యా అని చెప్పేసి అని అంటున్నాము. కనీసం ఒక్కొక్క రైతు కానీ రైతుకు వారి పనిచేసే రైతు కూలీ వ్యవస్థలో కానీ తినడానికి జరగనటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాల్లో చవిచూసిన సంఘటనలు చాలా ఉన్నాయి. వైద్యానికి కానీ విద్యకు కానీ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన అభయం కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పదంలో కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి మేడం గారు తీసుకున్నటువంటి రాష్ట్రానికి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కానీ ఈ విషయాల్లో అమరావతి రాజధాని దేశంలోనే ప్రప్రదంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఈ కుటుంబ ప్రభుత్వం అమరావతి రాజధానిని పూర్తిగా నిర్మిస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారా? ఈ 5 సంవత్సరాల్లో ఇంకా తర్వాత ఇంకో 5 సంవత్సరాల కాలం పెట్టినా సరే ఈ 5 సంవత్సరాల్లో కొంతవరకు మేజర్ పనులన్నీ చేస్తాయని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. రేపు వచ్చే నెలలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రాంతానికి వస్తున్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 నాయకుడు ఎవరయ్యా అని అంటే నరేంద్ర మోడీ గారు. అదే నరేంద్ర మోడీ గారు ఆయన చేతులతో ఆయన స్వస్థలాలతో పునఃప్రారంభిస్తున్నాడు కాబట్టి మేము భారతదేశంలోనే నెంబర్ 1 అయిన రాజధాని ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్మిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. గతంలో అసెంబ్లీ సమావేశాలు చూశారు, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏంటి, రెండింటి మధ్య ఉన్న అసెంబ్లీ సమావేశాల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? గత ప్రభుత్వం కేవలం ఒక వర్గానికి సంబంధించి ఒక రౌడీయిజమైనటువంటి పరిపాలనలాగా ఉన్నది. ఇది ప్రజలు ఎన్నుకొని ప్రజలతో పరిపాలన చేసినట్టుగా ఉన్నది. పోయిన అసెంబ్లీ సమావేశాల్లో ఒక వ్యక్తిని పరాభవించి అసెంబ్లీకి రాకుండా చేశారు. ఇప్పుడు అహంకారంతో అసెంబ్లీకి రాకుండా జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. నక్కకి నాగలోకానికి ఉన్న సంబంధం ఉంది గురించి. ఎందుకంటే అసలు అప్పుడు నిజం కావాలని అడవిలా మార్చారు. వాళ్ళే చెప్పారు ఇది అడవి అని శ్మశానం అని అలా అనుకున్నారు, అలా అన్నారు, అలా చేశారు. మరి ఇప్పుడు చూస్తున్నాం, మరి బాబు గారు వచ్చినాక ఇక్కడ పరిస్థితి చూస్తున్నాం. అన్నీ మొదలవుతాయి. ఇప్పుడు 40,000 కోట్లతోటి టెండర్లు కూడా అయిపోయినాయి. రేపు 15 నుంచి పనులు స్టార్ట్ అవుతున్నాయి. మరి ఈ యొక్క జనం యొక్క అభిప్రాయం ఏందనేది తెలుస్తుంది. అందరూ చూపించారు ఓట్ల రూపంలో. అతను 3 రాజధాని అన్నాడు, దానికి తగిన శాస్తి అనుభవించాడు. ఈరోజు దాని మీదే బిఆర్ నాయుడు గారికి ఇక్కడ సత్కారం జరుగుతుంటే మా అందరూ రావడం జరిగింది. ఇది మాకెంతో సంతోషంగా ఉంది. ఇది కేవలము అమరావతి రైతులు కాదు, రాష్ట్ర భవిష్యత్, రాష్ట్రంలోని పిల్లలందరూ భవిష్యత్తు కోసం ఈ యొక్క అమరావతి నిర్మాణం జరగాలి, అభివృద్ధి జరగాలి. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ముందుకు పోవాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే ఇది సాధ్యం అవుతుందని అందరూ నమ్మారు. ఆ విధంగానే ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అది జరిగి తీరుతుంది. ఇది మాకు ఎంతో సంతోషంగా ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో ముందు మాకు అమరావతి మొత్తం పోలీసులే కనపడ్డారు, ప్రజలు కనపడలా. రోడ్ల మీద పోలీసులే కనపడ్డారు. ప్లస్ పోతే అక్కడ అసెంబ్లీలో బూతులే, పెద్దలు గౌరవంగా, అది గౌరవ సభలాగా లేదు. గీతలు కాసిన వాళ్ళు వాళ్ళకన్నా చాలా బెటర్గా మాట్లాడుకున్నారు. వాళ్ళు అట్లా మాట్లాడారు. అది చూస్తే జ్ఞానం ఉన్న వాళ్ళకు, చదువుకున్న వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. వాళ్ళు అసలు రాజకీయ నాయకులు ఎలా అయ్యారు, అసలు చదువులు ఉన్నాయా లేవా, వాళ్ళ పెద్దలకు సంస్కారాలు ఉన్నాయా లేవా, వాళ్ళకి నేర్పారా లేదా అనేది వీళ్ళందరూ అనుకుంటున్నారు. వాళ్ళు చూసి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ఇట్లా ఉండాలి, ఇంత హుందాగా ఉండాలి అసెంబ్లీ సమావేశాలు అంటే. ఇంతేగాని గేదెల కాడ పిల్లలు కొట్టినట్టు తిట్టినట్టు ఉండకూడదు. అలానే జరిగింది గతం. కానీ ఇప్పుడు మంచి భవిష్యత్తు వచ్చింది, ప్రస్తుతం జరుగుతుంది, భవిష్యత్తు కూడా బాగుంటుంది. అప్పటికి ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు అప్పుడేముంది, అడవి చెట్లు అంతా నానా బీభత్సంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీలో అంటే ఆ రోజు బూతులు పంచాంగమే.
ఇంట్లో కుటుంబంలో సభ్యులను కూడా బయటికి తీసుకొచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదు. అది వాళ్ళ వృత్తిగా వాళ్ళని వదిలేస్తున్నాము. ఇప్పుడు మాత్రం బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గతంలో ఎలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు? ఎలాంటి ఇబ్బందులు ఏందండి, పోలీసులతో డమరకాండే కదండి. ఎటు పోవాలన్నా భయమే. ఇంట్లో నుంచి బయటికి రానియకుండా, ఒక నాయకులు అనే వాళ్ళని బయటికి రానియకుండా పోలీసులు ఇద్దరు ఇంటి ముంగల కాపలా, మేము బయటికి రావడానికి లేదు. అట్లాంటిది ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నాము. మాకేమి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. అదే మాకు 10,000. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో, రానున్న 5 ఏళ్లలో అమరావతి రాజధానిని పూర్తిగా నిర్మిస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారమ్మా? బ్రహ్మాండంగా పూర్తిగా నెంబర్ 1గా చేస్తారు. మాకు నమ్ముకున్న మా దేవుడు వచ్చాడు, ఆయనే మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. ఏంటమ్మా చంద్రబాబు గారి మీద ఆ నమ్మకం ఏంటి మీకు? ఆయన విజనర్ అండి. అలాంటి విజనరు మనకి అదృష్టం, ముఖ్యమంత్రిగా మనకి దొరకటం. అలాంటి మా శాసనసభ్యులు కూడా బాగానే చేస్తున్నారు. ఆయన కూడా మేము గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళ నాయకులే అన్నారండి శ్మశానం ఎడారి అని. నిజంగానే అలా శ్మశానం ఎడారిలాగా చేసి పారేశారు. ఎక్కడ చూసినా కానీ శిథిలాలు అయిపోయిన బిల్డింగ్లు, చెట్లు, పచ్చని పొలాలు, చెట్లు అట్లాంటి ఎంత ఎడారంటే అలా చేసి పారేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అది మాటలతో చెప్పలేమండి. ఎంత ఇదంటే ఒక సందర్భం, మన ఇంట్లో కానీ ఒక ఫంక్షన్ చేసుకుంటే ఎలా ఉంటామో అలా అంత వైభవంగా, అంత ఆనందంగా ఈ ప్రాంత ప్రజలందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ ప్రభుత్వం రావటం వల్ల. ఈ ప్రభుత్వం రావాలనే మేము కోరుకున్నామండి. నిజంగా చెప్తున్నాం, ఈ ప్రభుత్వం రావాలనే కోరుకున్నాము ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే మమ్మల్ని గత ప్రభుత్వంలో అంతకుముందు పూలింగ్ వ్యవహారంలో 34 ఎకరాలు కావాలని చెప్పి అడిగి తీసుకున్న ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా కావాలని ఉండాల్సిందని చెప్పి తీసుకున్నాడు. మరి తీసుకున్న తర్వాత ఎందుకు మాట మార్చాడు? మాట మార్చి ఇవాళ రాంగ్ స్టెప్ వేసి తన గోతులో తనే పడ్డాడండి. ఎవరు పడేయలేదు. మమ్మల్ని ఎంత అన్యాయం చేశాడో, ఎంత నరకం అనుభవించాడో, ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళం కాదు మేము ఏనాడు. కానీ అలాంటి మమ్మల్ని ప్రతి ఒక్కళ్ళని రోడ్డుకి ఎక్కించి ఇవాళ 130 మంది రైతులు చనిపోయారండి. 130 మంది రైతులకి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో మేము అదే అడుగుతున్నామండి. ఇవాళ మళ్ళీ వాళ్ళని మేము వెనక్కి తీసుకురాగలుగుతామా? వాళ్ళని ఈ సంతోషంలో మేము పాల్పంచుకోగలుగుతాం. వాళ్ళని మేము ఇవాళ ప్రతిరోజు మేము వాళ్ళని స్మృతించుకోగలుగుతున్నాము. మేము ఒకటే అడుగుతున్నామండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మేము చెప్తున్నాం, ఈసారైనా ఈ దరిద్రుని రానికుండా మళ్ళీ ఈ 10 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళు కాకుండా ఇంకా 5 ఏళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నామండి. గతంలో అసెంబ్లీ సమావేశాలు చూశారు, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారు. రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? గతంలో సమావేశాలండి ఒకళ్ళొకళ్ళకు ఆయన తిట్టులు, పురాణాలు, అసలు టీవీ పెడితే ఇచ్చి అసలు ఏంటి కొట్టుకోవటం, ఇలా మాట్లాడటం ఏంటి, అసలు ఈ బూతులు మాట్లాడటం ఏందా, ఇలా అవమానించడం ఏందా, ఇదేనా అసెంబ్లీ సమావేశాలని అసలు చూడాలనగానే ఇసుగు పుట్టేది, టీవీ కట్టేసుకునేవాళ్ళం. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ఎమ్మెల్యేలు కానించి, మంత్రులు కానించి, ముఖ్యమంత్రి దాకా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ ఎక్స్ప్లెయిన్స్ పలానా ఇదా అని చెప్పి మేము కూడా ప్రతిదీ తెలుసుకుంటున్నాం. దీంట్లో ఏముందా ఏం లేదా అనేది మేము తెలుసుకొని మన రాష్ట్రానికి ఇది కావాలి అనేది మాకు అర్థమవుతుంది. అందుకని మేము ఒకటే చెప్తున్నాము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది. ఆయన చేస్తున్న ప్రతి పనిలోనూ అందరూ ముందుంటామండి. ఏముంది, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమన్నా ఏవి కూడా అనుకూలంగా లేవు, ఒక ప్లాట్లు రేట్లు లేవు, అసలు ఎక్కడా కూడా ఏం పనులు కూడా జరగటం లేదు. అంత మాట ఎందుకు, అసలు ఒక ఉదాహరణ ఒకటి చెబుతాను. అప్పుడు మా గ్రామాలలో పిల్లల్ని చేసుకోవాలంటే మరి కట్నంగా ఏదైనా ప్లాట్ ఇద్దామని చెప్పేసి గవర్నమెంట్ కేటాయించినటువంటి ప్లాట్ని కేటాయిస్తే మాకు వద్దయ్యా ప్లాటు, అమరావతి అటు కాకుండా ఉంది, జగన్ గారు 3 రాజధానులు అంటున్నారు, మీ పిల్ల వద్దు, మీ ప్లాటు వద్దు అన్న రోజు గత 5 సంవత్సరాల్లో జరిగినాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పిల్లల్ని ఇస్తామని చెప్పేసి వాళ్ళే వస్తున్నారు. వస్తే మేము మా పిల్లలు ఇవ్వాలంటే మేము ప్లాట్ అడుగుతున్నాము అని ఇస్తామని చెప్పేసి అంటున్నాము. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అమెరికాలోది ఉన్నటువంటి ఇల్లు అవసరం లేదు, అమరావతిలో ప్లాట్ ఉంటే చాలు, మీ పిల్లల్ని ఇస్తామనే స్థాయికి ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే నిదర్శనం, మనకి అమరావతి కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది అనడానికి నిదర్శనం ఇది ఒకటే చాలు. భవిష్యత్తులో అమరావతి రాజధాని ప్రాంతం కూటమి ప్రభుత్వంలో ఎలా ఉండబోతుంది బాబు?
ఎలా ఉండేది ఏముంది, నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్తారు. పనులు కూడా 2 రోజుల్లో బిగున్ చేస్తున్నారు. ఇక చెప్పే పని లేదు. 20,000 మంది లేబరు ఈ పనులను చేయడానికి ఇతరగా వచ్చి ఇక్కడ పనులు నిర్మించబోతున్నారు. ఇక్కడ నెంబర్ 1 స్థాయిలో ఉండిద్ది కూటమి ప్రభుత్వము. అమరావతి సస్యశ్యామలంగా వెలుగొందిద్ది. గత ప్రభుత్వంలో మీరు అసెంబ్లీ సమావేశాలు మీ గ్రామాల మీద నుంచే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సీఎం కానీ వెళ్ళిన పరిస్థితి. అప్పుడు ఇప్పుడు కూడా అలాగే వెళ్తున్నారు. ఏంటి ఇద్దరి 2 ప్రభుత్వాల మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం ఏముంది? అప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు పరదాలు కట్టుకొని వెళ్ళారు. ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నేను వస్తున్నానని చెప్పేసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకాకండి, 5 నిమిషాలు చాలు, ఒక్కరో సైడ్ ఇస్తే చాలు, నేను వెళ్ళిపోతాను, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు. ఆ ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే చెట్లను నరికించడం, మరి అట్లా పరదాలు అడ్డం కట్టుకోవడం కొట్టికి అలా వచ్చేసాడు. కానీ మరి ఉప ముఖ్యమంత్రి అంటే ఇలా ఉన్నట్టు ఉన్నారు. వాళ్ళేమన్నా ఇది అడవిని తెలిపిస్తుందని ఒక ఆయన మంత్రి గారు అంటున్నారు, ఒక ఆయన ఏమన్నా ఇది శ్మశానం అంటాడు. ఏందండి వాళ్ళు చేసిన అఘాయిత్యం అంతా ఇంత చెప్పండి. వాళ్ళు చేసిన దానిలో కూడా దుర్మార్గమైన పని. 3 రాజధానులు అనేది 3 ముక్కలాటగా మారిపోయింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చింది, నెంబర్ 1 స్థానంలో అమరావతి ఉండబోతుంది రాబోయే రోజుల్లో. ఇది దేవతల యొక్క అమరావతి, దేవతల యొక్క అమరావతి. ఇది ఈ అమరావతి రాజ్యంలో నెంబర్ 1గా కూటమి ప్రభుత్వం చేస్తుంది. తిరుగులేని ప్రభుత్వంగా నిలబడుతుందని మా ఆశాజనకం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.